సమాజ్వాదీ పార్టీలోనే అందగత్తె ప్రియా సరోజ్ అతి చిన్న వయస్సులో ఎంపీగా గెలుపు. ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్తో రింకు సింగ్ వివాహం అంటూ ప్రచారం. ఖండించిన ఎక్స్ ఎంపీ సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్. హాట్ టాపిక్ గా రింకు సింగ్ పెళ్లి వ్యవహారం. ఎంపీ ప్రియా సరోజ్ ను క్రికెటర్ రింకు సింగ్ వివాహం ఆడనున్నారా? రింకు సింగ్ కుటుంబం పెట్టిన ప్రతిపాదనకు ప్రియా సరోజ్ ఫ్యామిలీ ఏం చెప్పింది? అసలు ప్రియా సరోజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమె కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? టీమిండియా క్రికెటర్స్ ఏం చేసినా అది హాట్ టాపిక్గా మారడం కామన్. ఎందుకంటే మన దేశంలో క్రికెటర్స్కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. సినిమా హీరోలు హీరోయిన్స్ తర్వాత క్రికెటర్స్కే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే వాళ్ళు ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. వారి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడానికి ఫ్యాన్స్ పోటీ పడుతూ ఉంటారు. తాజాగా రింకు సింగ్ వార్తల్లో నిలిచాడు. రింకు సింగ్ పెళ్లి గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఐపీఎల్లో రింకు సింగ్ సంచలనం సృష్టించాడు కాబట్టి. ధనాధన్ ఇన్నింగ్స్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఆ తర్వాత టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు. ప్రియా సరోజ్ ఎంపీ కావడం, రింకు సింగ్ క్రికెటర్ అవడంతో వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో రింకు సింగ్ పెళ్లి అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పార్లమెంట్లో అందరికంటే ఆమె చిన్నది. 26 సంవత్సరాలకే లోక్సభలో అడుగుపెట్టి సంచలనం సృష్టించింది ఆమె. చిన్న వయస్సులోనే ఎంపీగా ఎన్నికవడం ఒకెత్తు అయితే అంతకు మించి ఆమె అందగత్తె. ప్రియా సరోజ్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరపున మచ్చలి షహర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించింది. బరిలోకి దిగిన తొలి ఎన్నికల్లోనే బంపర్ మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ సీనియర్ లీడర్ బీపీ సరోజ్ని ఓడించి తన కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రింకు సింగ్ కుటుంబం ప్రియా సరోజ్ కుటుంబానికి పెళ్లి ప్రపోజల్ పెట్టింది వాస్తవమే అయినా దానిపై తుఫానీ సరోజ్ ఫ్యామిలీ మాత్రం ఓకే చెప్పలేదు. తుఫానీ సరోజ్ అదే నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1999, 2004, 2009లో ఎంపీగా సేవలందించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. తండ్రి వారసత్వంతోనే పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. తనను తాను నిరూపించుకున్నారు. నియోజకవర్గంలోనూ యాక్టివ్గా పనిచేస్తున్నారు. న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ప్రియా సరోజ్. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయింది. నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో న్యాయ విద్యను పూర్తి చేసింది ప్రియా సరోజ్. గత ఐపీఎల్ సీజన్లో రింకు సింగ్ కలకత్తా తరపున సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ జట్టుకు అనేక విజయాలు అందించాడు. రాత్రికి రాత్రి హీరో అయిపోయాడు. దెబ్బకు ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. రింకు సింగ్ భారత్ క్రికెట్లో ముఖ్యంగా T20 ఫార్మేట్లో స్టార్గా ఎదిగాడు. అలీగఢ్లో ఓ సాధారణ పేద కుటుంబంలో రింకు జన్మించాడు. క్రికెట్ శిక్షణ అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. ఐపీఎల్లో సక్సెస్ అయిన తర్వాత రింకు లైఫ్ మారిపోయింది. ఇటీవలే రింకు తన కుటుంబం కోసం అలీగఢ్లో కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు. రింకు అసాధారణ ప్రదర్శన తర్వాత 2025 ఐపీఎల్ సీజన్ కోసం కోల్కతా అట్టి పెట్టుకుంది అతన్ని. త్వరలో ఇంగ్లాండ్తో జరగనున్న T20 సిరీస్కు కూడా రింకు ఎంపికయ్యాడు. అందుకే ప్రియా సరోజ్తో రింకు సింగ్ పెళ్లి అన్న వార్తలు హాట్ టాపిక్గా మారాయి.